శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే నెల 26వ తారీఖు నుంచి 1 జూన్ 2024 వరకు కూడా ఈ వారం రోజులు 12 గ్రహాలకి 12 రాసుల వాళ్ళకి 9 గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే బుధుడు ఉన్నాడు. సో బుధుడు అది మంచివాడు కాదు, కానీ వ్యాపార లక్షణాలు తెలియజేస్తాడు. బుద్ధి బలాన్ని బాగా పెంచే అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయండి. జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే గురు శుక్ర రవి బుధులు బాగా ఉన్నారు. రవి బుధులు ద్వితీయ భావంలో ఉన్నారంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతారు. అపారమైన విద్య వచ్చేటి చేస్తుంటారు. ధన సంపాదనలో ఎటువంటి ఇబ్బంది పడరండి. ఫైనాన్షియల్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సెకండ్ హౌస్లో ఉండడం, గురుడు కూడా కలిసి ఉండడం వలన ధన ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. అందరిలోనూ శ్రేష్ఠుడు అని అనిపించుకుంటారు మీరు. చాలామంది మంచి స్నేహితులు కూడా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది మీకు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి, అంటే గాయకులు అంటారు చూసారా, వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయండి. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 4 గ్రహాలు 2వ భావంలో ఉండడం వలన, రవి బుధులు కూడా ఉండడం వలన విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబంలో వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ముఖవర్చస్సు బాగా పెరుగుతుందండి. మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. అందుకనే ధనయోగం బాగా ఉండడమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా మీకు ఆహార పదార్థాలు బాగా ఉంటాయండి. ఫుడ్ దేనికి లోటు పడరు. అలాగే మీ చదువు విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ చదువు రీత్యా లేదా మీ మదర్ గారి యొక్క ఆరోగ్య రీత్యా చాలా బాగుంటుంది. మీ 4th హౌస్లో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చక్కగా చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ సంతానం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పంచమ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా మీ పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాడికి మాత్రమే ఈ వారంలో అనుకూలంగా ఉండదు. లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కేతువు 6వ భావంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి సక్సెస్ రేట్ ఇస్తాడు. విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడానికి అవకాశం ఇస్తాడు. భూలాభము, గృహము, పంటలు పండము, ఇవన్నీ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా భూములు కొనుగోలు చేస్తారు. అలాగే 6వ భావంలో కేతు ఉండడం వల్ల మీ శత్రు భయం, రుణ భయం, రోగ భయం లేకుండా దాన ధర్మాల్లో మీరు మునిగి తేలుతుంటారు. అద్భుతం. అలాగే 7వ స్థానం కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం చాలా బాగుంటుంది. భార్యాభర్తల వలన, మీ వ్యాపారాల వలన ధనప్రాప్తి కలుగుతుంది. 7th హౌస్ లార్డ్ ఇన్ 2nd హౌస్. ఖచ్చితంగా శుక్రుడు బాగున్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. చంద్రుడు 9th భావంలో ఉన్నాడండి. 9th హౌస్లో చంద్రుడు ఉండడము, 4th హౌస్ లార్డ్ అవడం వలన, అలాగే గురుడు కూడా 9th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉండడం వలన ఈ కాంబినేషన్ వల్ల పక్క పెడితే మీకు భాగ్యస్థానం చాలా బాగుంది. ముఖ్యంగా మీరు చదువు రీత్యా విదేశాలు వెళ్తారు, అవకాశం ఎక్కువ ఉంది. అంటే దూర ప్రాంతాలు వెళ్తారు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు, గంగా నది స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ. చంద్రుడు 9th భావంలో ఉన్నాడు కదండి, డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి. మీ గురువుగారిని, పీఠాధిపతిని కలుస్తారు. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు, పాల వ్యాపారం అయినా సరే, పుస్తక వ్యాపారం అయినా సరే, గోల్డ్, ఏ బిజినెస్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, మీరు బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 10th హౌస్ని కూడా గురుడు చూడడం విశేషమైన యోగము. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత ఏర్పడుతుంది. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి విజయం సాధిస్తారు. ఎందుకంటే 6వ భావంలో కేతు ఉండడం వలన, 10th హౌస్కి గురుదృష్టి ఉండడం వలన ఖచ్చితంగా మంచి యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి ఉద్యోగం వస్తుంది. ఫైనాన్స్ రంగంలో కానీ, లేకపోతే మీకు బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలు కానీ, అలాగే మీరు అనుకున్న సంస్థల్లో కష్టపడి చదవండి, ఉద్యోగ ప్రాప్తి ఉంది. ప్రమోషన్స్ ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ. 11వ భావంలో శని బాధకుడు అవుతాడు, ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో నవాంశలో కూడా చూడాలనుకోండి, ద్రేకోణంలో కూడా చూడాలి. సరే, అవన్నీ పక్కకు పెడితే శని ప్రభావం వలన చిన్న ఇబ్బందులు ఎదుర్కొని మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. అంటే మీరు చేస్తున్న బిజినెస్లో లాభాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ స్నేహితుల వలన మీకు లాభాలు ఉంటాయి. బంధుప్రీతి బాగా ఎక్కువ. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా, అది ఉంటుందండి. సేవకా జనాన్ని కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ రాశ్యాధిపతి కుజుడు 12వ భావంలోకి వెళ్ళిపోవడం, రాహుతో కలిసి ఉండడం వల్ల కొద్దిగా మనస్తాపం కలగడము, దేహానికి అనారోగ్యం కలగడము, చిన్న ఇబ్బందులు కలగడము, కొద్దిగా మీకు యాక్టివ్గా ఉంటారు మీరు చాలా. కానీ రాహు ప్రభావం వల్ల చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే రాహు ప్రభావం కలగకుండా మీ కుజుడి యొక్క ప్రభావం మంచిగా ఉండడం కోసం అమ్మవారి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి. మీ వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురు శుక్ర రవి బుధులు ఉన్నారండి. అంటే మీరు బాగా కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు. రవి బుధుల కాంబినేషను అద్భుతం. అంటే 2nd హౌస్ లార్డ్ కూడా మీ రాశిలో ఉండడం వల్ల బాగా కష్టపడి ధనం సంపాదిస్తారు. అలాగే మీరు రవి కూడా బాగున్నాడు. అంటే గురు శుక్ర బుధులు ఉన్నారు కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా మీరు ఏ పనైనా సరే
విజయం సాధించేట్టుగా ఉంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆనందోత్సవాలతో ఉండడము, అలాగే మీ తలచని కార్యక్రమాల్లో విజయం సాధించడానికి కదా బ్రహ్మాండంగా ఉంటారు. పైగా రవి బుధులు ఉన్నారంటే మ్యాథమెటిషియన్గా, అలాగే శాస్త్రవేత్తగా, గురుశుక్కుల కాంబినేషన్ వల్ల మంచి తెలివైన వారుగా, అన్ని రంగాల్లోనూ విజయం సాధించే వారుగా ఉంటారు. పట్టుదల ఎక్కువ, అలాగే సహనం ఎక్కువ. అంటే మీకు కాన్సన్ట్రేషన్ పవర్ అంటాం సరే, అది ఎక్కువ. ఏ పనైనా అప్పచెప్తే ఆ పనిలో నిమగ్నమైపోయి ఉంటారు. అలాగే ఫైనాన్షియల్ కూడా ఎటువంటి ఇబ్బంది పడరండి. గాయకులు కూడా మంచి వృద్ధి కలుగుతుంది. సంగీత పాఠ సాధన చేసే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎక్కువ చోట్ల ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బుధుడు మీ రాశి సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు రాశిలోనే ఉండడం వల్ల కష్టపడి ధనం సంపాదిస్తారు. కానీ వ్యవసాయదారులకి మాత్రం పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితిలో కొంచెం తేడా ఉందండి. ఆవిడకి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. మీ ఎడ్యుకేషన్ విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అవడానికి అవకాశం ఉంది. ఏదైనా పంచమ స్థానంలో కేతువుకి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉండడం వలన, కుజుడు కూడా చూడడం వలన సంతాన యోగం ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతానం ఉంటుంది. యాక్చువల్గా జనరల్గా కుజుడు కేతువు అనేవాడు ఆడ సంతానాన్ని ఇస్తాడు, ఆడపిల్లల్ని ఇస్తాడు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కానీ కుజుడు చూస్తున్నారు కాబట్టి మేల్ అండ్ ఫిమేల్ చిల్డ్రన్ కలగడానికి ఎంతో అవకాశం ఉందండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి జనాదరణ ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. మీరు సాహిత్య రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉందండి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా సంపాదిస్తారు. అలాగే సినిమా రంగము, కళారంగం అంటే సినిమా రంగం కూడా వస్తుందండి. అలాగే టెలివిజన్ రంగంలో కూడా వీళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. అవకాశాలు అవే ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సప్తమ భావాన్ని కూడా గురుడు చూడడం వలన, శని కూడా చూస్తున్నాం అంటే ఏదేమైనా సప్తమ భావం బాగుండడం వలన భార్యాభర్తల అనురాగం బాగా ఉండడము, మీ లైఫ్ పార్ట్నర్స్ అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కూడా అద్భుతంగా మంచిగా బాగా ఉండడము, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, అది అందరికీ వస్తాయి. కానీ ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే వివాహ శుభకార్యాలు బాగా కుదరడము, మీ అనుకున్న సంబంధాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంటాయండి. థర్డ్ హౌస్ లార్డ్ చంద్రుడు అష్టమంలో ఉన్నాడు. ఉండడం వల్ల డబ్బులు ఖర్చు ఎక్కువ అవడము, నీటి వల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు. కాబట్టి మీ భాగ్యస్థానం చాలా బాగుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా బాగా పూజింపబడతారు, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. పూజింపబడ్డం అంటే నేమ్ అండ్ ఫేమ్ రావడం అర్థం. గౌరవింపబడ్డం అంటారు కదా, పూజింపబడ్డం కదా, గౌరవింపబడ్డం అంటాం. సో భాగ్యస్థానానికి అంత అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా విశేషమైన ధన సంపాదన, మీరు చేస్తున్న బిజినెస్లో సక్సెస్ రేట్ ఉండడము, మీరు విదేశాలకు వెళ్ళడము, ఉన్నత విద్య రీత్యా విదేశాలకు ఖచ్చితంగా వెళ్తారు. 9th హౌస్ లార్డ్ 9th హౌస్ని గుడి చూడడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారిని కలవడము, పీఠాధిపతులను కలవడము, అనేక రకాలుగా మీకు సంపదలు పెరుగుతాయి అంటే సందేహం లేదు. శని కూడా దశమంలో ఉండడం వల్ల శని కారకత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు అవడానికి అవకాశం ఉందండి. అంటే సింగరేణి కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఐరన్, స్టీలు, ఫార్మాస్యూటికల్స్ రంగాలు, సిమెంట్ పరిశ్రమ రంగాలు, ఇలాగా మీ ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు డెవలప్మెంట్స్ అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా లేడీస్ కూడా చెప్తున్నారండి, మీకు అన్ని రంగాల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని ప్రభావం వల్ల శని కారకత్వాలు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం అధికంగా ఉన్నాయి. ఖచ్చితంగా మంచి పరిస్థితులు ఉన్నాయండి, అందులో డౌటే లేదు. 11వ భావంలో రాహు కుజుడు అద్భుతం. కుజరాహువులు, కుజుడు ఇచ్చే అద్భుతం ఫలితాలు కూడా రాహు ఇస్తాడు. అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కార్యోత్సాహము, కార్యలాభం అంటారు సార్, అలాగా భూమి, గృహము, వాహనాలు అన్నీ రాహువు 11వ భావంలో రాహు ఇచ్చి తీరుతాడు. ఎలక్షన్స్లో ఉన్నారనుకోండి, ఎలక్షన్స్లో కూడా గెలవడానికి అవకాశము కుజరాహుల వల్ల జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో బుధుడు కూడా 12వ భావంలో ఉండడం వలన, సెకండ్ హౌస్ లార్డ్ 12th హౌస్ల వలన విదేశ పర్యటన చేస్తారు. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. మీ జాతకాల రీత్యా మీరు విదేశాలకు వెళ్ళబోతున్నారు, ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మీరు విష్ణు సహస్రనామం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీకు కలిగి తీరుతాయి. మిథున రాశి అండి, మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అద్భుతంగా 12వ భావంలో ఉన్నాడు. అంటే కేంద్రాధిపత్య వచ్చేటువంటి బుధుడు 6, 8, 12 స్థానాలు అంటే మంచిగా చేస్తారు. ఖచ్చితంగా మంచిగా చేస్తే జరుగుతుంది. ఫైనాన్షియల్గా ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేవు. ఖచ్చితంగా మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి. ముఖ్యంగా మీ శత్రువుల దగ్గర నుంచి ధనయోగం ఉంది మీకు బాగా. 4th భావానికి కేతు ఉండడము, 4th భావానికి గురుదృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా మంచి జరుగుతుందండి. అంటే భూలాభాలు జరుగుతాయి. మీ భూములు కొనుక్కుంటారు, వాహనాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీ అదురుగా మదర్ తెలివితేటలు, ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఆవిడకి సంగీత సాధన బాగా చేస్తారు. మీరు సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారు. 4th భావం బాగుందంటే సంగీతంలో కూడా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయని ఒక శాస్త్రం. సో ఒక 4th భావంలో కేతు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉంది కాబట్టి చదువు విషయాలు ఏమాత్రం ఆటంకాలు కలగవు, ఖచ్చితంగా బాగుంటాయి. ముఖ్యంగా నేను చెప్పినట్టుగానే వ్యవసాయదారులకు కూడా చాలా కలిసి రావడానికి అవకాశం ఉంది. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి, మీకు ఖచ్చితంగా ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యంగా చాలా విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు, వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి, కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశము ఉన్నాయి చంద్రుడి వలన. కాబట్టి ఇంకా చెప్పాలంటే మీ భార్యాభర్తలు కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ కానీ చాలా బాగుంటుంది. సప్తమ స్థానంలో చంద్రుడు అంటే విహారయాత్రలు చేస్తారు, మీరు గోల్డ్ కొనుక్కుంటారు, గోల్డ్ మంచి బంగారు వస్తువులు, ఆభరణాలు, వెండి ఆభరణాలు, అలాగే మీకు ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ బాగుంటాయి. అష్టమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు ఏంటంటే తరంతరంకి వచ్చే ధనయోగం బాగా ఉంటుంది. భాగ్యంలో ఉన్న శని అద్భుతంగా ఉన్నాడండి మీకు. ముఖ్యంగా భాగ్యంలో ఉన్న శని మంచివాడు కాదు, కానీ 9th హౌస్ లార్డ్గా మంచివాడు, అంటే విదేశ పర్యటన చేయిస్తాడు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. శని కారకత్వాలు ఉంటే బిజినెస్ ఉంటుంది చేసారా, కోల్ అని, లేకపోతే ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కానీ కోలు, సిమెంటు, సాఫ్ట్వేర్ రంగాలు, ఫార్మాస్యూటికల్ రంగాలు, ఇంకా ఆటోమొబైల్ రంగాలు శని కారకత్వం కదండి. ఇవన్నీ రంగాల్లో ఉన్న బిజినెస్లకి బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి శని కారకత్వం ఉంటుంది. అలాగే శని వెంకటేశ్వర ఆరాధన చేయడానికి, శివుడి యొక్క అభిషేకాలు చేయించుకోవడానికి కూడా శని కారకత్వం ఉంటుంది. కాబట్టి మీరు చేయించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏమీ ఆలోచన విషయం లేదు. శని మంచిగా చేస్తాడు, విదేశ పర్యటన చేస్తుంటాడు. నాన్నగారికి కూడా అద్భుతంగా ఉండేట్టుగా చూస్తాడు శని. కానీ దశమంలో రాహు మంచివాడు కాదండి, తగాదాలు తీసుకొస్తూ ఉంటాడు, చిన్న చిన్న మనస్తాపం కలిగించేట్టు చేస్తుంటాడు. కలహాలతో రాహు ఎంత బాగున్నంతసేపు అలాగే చేస్తూ ఉంటాడు. కానీ పక్కన కుజుడు ఉన్నాడు. కుజ రాహుల్ కాంబినేషన్ వలన రాహు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయండి. అంటే కుజుడు యొక్క కారకత్వాల వలన మీకు రాహు మంచి చేస్తాడంటే స్పోర్ట్స్ రంగంలో ఉండడానికి, సినిమా రంగంలో ఉండడానికి, కళారంగంలో అభివృద్ధి చెందడానికి, అలాగే మీ తమ్ముళ్ళు స్నేహితులు వాళ్ళు బాగుండడానికి, అలాగే ఇంకా చెప్పాలంటే కంప్యూటర్స్ హార్డ్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుంటారు. ముఖ్యంగా రాహు, దశమ రాహు గంగా స్నానాలు చేయించడానికి, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనం చేయించడానికి కూడా అవకాశాలు రాహు ఇస్తాడు. అంత అద్భుతం, మంచి ఫలితాలు ఉన్నాయి. లాభంలో బుధుడు, మీ రాశిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు పచ్చ ఉంగరం పెట్టుకోండి. జనరల్గా మీరు లగ్నం ప్రకారం చూసుకోండి, పచ్చ ఉంగరం అంటే చాలా బాగుంటుంది. బుధుడు కూడా వ్యాపార కారకుడు, గణిత శాస్త్రంలో బ్రహ్మాండంగా ఉంటారు, మీరు డబ్బులు సంపాదిస్తారు. అలాగే సినిమా రంగంలో మాటల రచయితగా బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు మీరు. బుధుడు లాభంలో ఉన్నాడంటే అనేక రకాలుగా మీరు విజయం సాధించడానికి, అంతేకాకుండా యాస్ట్రాలజర్స్ ఉంటారు కదా మీ దాంట్లో, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. బుధుడు లాభంలో ఉన్నాడు, అద్భుతంగా ఉంది. 12వ భావంలో గురు శుక్ర రవి బుధుడు కాంబినేషన్ ఉన్నాయి. సో వీటి వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదండి. 7th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ అండ్ గురుడు మీకు ప్రియ భావంలో ఉన్నాడు. శుక్రుడు 12th హౌస్ లార్డ్ కాబట్టి యోగాన్నే ఇస్తాడు. 12th హౌస్ లార్డ్ బుధు శుక్రులు కాంబినేషన్ మీకు ఇంపార్టెంట్, అక్కడ యోగాన్ని ఇస్తాడు మీకు. కాకపోతే ఏంటంటే ఉద్యోగ భద్రత, లేకపోతే భార్యాభర్తల యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఒక కొలికి రావడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి వ్యయభావంలో ఉంటే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది, బిజినెస్ పార్ట్నర్స్లో ఇబ్బంది అంటాం కదా. కానీ వాళ్ళకి ఏంటంటే సప్తమస్థానంలో చంద్రుడు ఉన్నాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. 7th హౌస్లో 12th హౌస్లో ఉన్నా కూడా మీ రాశి వాళ్ళకి మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడితో పాటు అమ్మవారి పూజలు చేయాలండి. కనకదుర్గ పూజ ఎవరితో పూజ చేస్తారో వాడికి సర్వశుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏంటంటే యాక్చువల్గా మీ రాశాధిపతి కూడా చాలా బాగున్నాడు. అంటే ఈ వారంలో మాత్రం మీకు 6వ భావంలో ఉంటాడు. 6వ భావంలో చంద్రుడు మాత్రం ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2nd భావాన్ని శని చూస్తాడండి. అంటే మీరు ఉన్న చోట నుంచి కొద్దిగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తర్వాత మీ భార్యాభర్తల విషయంలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు మాట పట్టింపులు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ మాట మాట్లాడేప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫైనాన్షియల్ విషయంలో మాత్రము ఏమాత్రము సందేహం వలదు. ఖచ్చితంగా మీకు డబ్బులు బాగా ఉంటాయి. ఎందుకంటే రవి లాభస్థానంలో ఉండడం గొప్ప విశేషం. ఖచ్చితంగా బాగున్నాయి. మీ కేతువు కూడా మంచి చేస్తాడండి మీకు. ఎందుకంటే 3rd భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు, మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోతుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. వార్తా సేకరణ ఉంటారు సార్, మీరు వార్తలు సేకరిస్తుంటారు. టెలివిజన్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వార్తా సేకరణ మంచి పేరు ప్రఖ్యాతులు బాగా రావడానికి అవకాశం ఉంది. ధైర్యంగా ఉంటారు, శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువ. భరోసా ఇస్తారు. మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. బుధుడు చూస్తుంటాడు కదా 4th భావాన్ని. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చాలా మంచి ఇది ఉంది. అంటే ముఖ్యంగా వ్యవసాయదారులకి మంచి పంట రావడానికి అవకాశాలు ఉన్నాయండి. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేదు. మగ సంతానం ఉండడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆడ సంతానం కూడా ఉన్నారు. సంతానం విషయంలో మీరు ఎక్కువగా మంచి శుభసూచకాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, నటన సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలకి బాగా పట్టు ఉంటుందండి. అలాగే ఈ ఆస్ట్రాలజర్స్ ఉంటారు, వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ధన సంపాదన బాగుంటుంది. కీర్తి ప్రదేశాలు బాగా వస్తాయి వాళ్ళకి. అలాగే 5వ స్థానాన్ని గురుడు చూడడం వల్ల
మీరు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. కొద్దిగా లాసులు రావడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే శని చూస్తున్నాడు కాబట్టి. ఏదేమైనా సప్తమ స్థానంలో మీకు గురుదృష్టి చూడడం వల్ల భార్యాభర్తల విషయంలో పర్ఫెక్ట్గా బాగుంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే కలిసిపోతారండి. మీరు ఏ భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పైగా మీరు కొత్త కొత్త బిజినెస్లు విస్తరణ చేస్తారు. సో బిజినెస్లు బాగా డెవలప్ చేస్తారు. మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటారండి. అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానం శని దోషం మీకు ఇంతకుముందు చెప్తూనే ఉన్నాను. శని పరిహారాలు చేసుకోండి. ఎప్పుడు కూడా శని భావాన్ని వదలకూడదు. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అని మూలమంత్రాన్ని ఎప్పుడైనా సరే జపించవచ్చు. అలాగే శనికి సంబంధించిన పూజలు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని డిలే చేస్తాడు, డినై చేయడు, అయినా ఖచ్చితంగా మంచి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే కుజరాహువులు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. మీరు విదేశ పర్యటన చేయబోతున్నారంటే కుజరాహుల వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ వస్తాయి. ముఖ్యంగా గుర్తింపు గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇంకా చెప్పినట్టుగానే, అలాగే భూకారకుడు కూడా కాబట్టి భూముల విషయంలో బాగా సక్సెస్ రేట్ ఉంటుందండి ల్యాండ్స్లో. అలాగే కుజరాహుల్ కాంబినేషన్ వల్ల ఐరన్ స్టీల్ అంటే సరే వాళ్ళకి కాకుండా కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. కుజుడు రాహుల్ కాంబినేషన్ చాలా బాగుందండి మీకు. అది పైగా ఆయన భాగ్యస్థానం ఉన్నాడు అంటే గంగా స్నానం చేయిస్తాడు, పుణ్యదుల్లో స్నానం చేయిస్తాడు, పుణ్యక్ష దర్శనం చేయిస్తుంటాడు, అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కువ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. చేసుకుంటే మీకు అద్భుత ఫలితాలు కూడా కలిసి వస్తాయి. రాహు వలన భాగ్యస్థానంలో రాహు అంత మంచివాడు కాదు, కానీ ఆయన విశ్వభావ రాశిలో ఉన్నాడు కాబట్టి, నీళ్ళల్లో ఉన్నాడు అంటే జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అయినా మీ బుధుడు అంటే మీకు మంచివాడు కాదు, బుధుడు 10th భావంలో ఉన్నాడు. వ్యాపారకార లక్షణాలు, వ్యాపారకారకత్వంగా బాగా డెవలప్ అవుతారండి. బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని బ్రహ్మాండంగా పెంచుకుంటారు. మ్యాథమెటిషియన్స్కి, సైంటిస్టులకి, అలాగే ఆస్ట్రాలజర్స్కి, ఆస్ట్రాలజీ చెప్తుంటే సరే వాళ్ళకి, అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళందరి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. స్టేషనరీ, అలాగే సాఫ్ట్వేర్ రంగాలు, అనేక రంగాల్లో బిజినెస్ డెవలప్ అవుతాయండి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు కొంతమందికి ఫార్మాస్యూటికల్స్ రంగం ఉంటుంది సార్, ఆ రంగంలో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదైనా 11వ భావంలో ఉన్నటువంటి గురు, శుక్ర, రవి, బుధుడు. శుక్రుడు మంచివాడు కాదు, మీకు బాధ కూడా అవుతాడు. అయినా సరే గురువు అంటే 2nd house లార్డ్ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి బుధ శుక్ర కాంబినేషన్ మంచిది కాదు. భూములు కొనుక్కుంటారు, మీరు వాహనాలు కొనుక్కుంటారు. లాభంలో ఉన్న గురుడు ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటారండి, ఇస్తాడు. అంటే మీకు తలవంతలముగా వచ్చే ధనయోగం, అలాగే మీ తలవంతలమో కాదు తలిచిన కూడా ధనయోగము, కష్టపడ సంపాదించిన ధనయోగము, అనేక రకాలుగా విజయాలు ఆడవాళ్ళు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే 4 గ్రహాలు మీ 2nd house లార్డ్ కూడా కలుపుకుంటే 4 గ్రహాలు 11వ భావంలో ఉండడం గొప్ప విశేషం అండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య ఆరాధన ఎంత చేసుకుంటే అంత ఫలితాలు ఉంటాయి. శివారాధన కూడా చేసుకుంటే చాలా ముఖ్యమైన ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు మీకు కలిగి తీరుతాయి. సింహలగ్నం వాళ్ళకి ఏం పర్లేదండి, ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే శని దృష్టి మీరు రాసుకోవడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు, శారీరక శ్రమ, భయపడడం ఇవన్నీ ఉంటాయి. భయపడకండి. మీకు కేతువుకి గురు దృష్టి ఉంది కాబట్టి సంపదలు బాగా పెరుగుతాయి, ఖచ్చితంగా బాగుంటుంది. ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. గాయకులకి చాలా మంచి అవకాశాలు ఉంటాయండి. 2nd భావాన్ని గురుడు చూడడం వల్ల సాహిత్య రంగంలో కూడా బాగుంటారు. చదువు విషయంలో బాగా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంగారం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 4th భావం కూడా గురుడు చూడడం వల్ల, శని కూడా చూస్తారనుకోండి, వ్యవసాయదారులకి పంటలో నష్టం వచ్చినా సరే చిన్నపాటి నష్టాలు వస్తాయి, కానీ వాళ్ళు అంతిమంగా విజయం సాధిస్తారు. డబ్బులు బాగా ఉంటాయి, ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలాగే 4th భావాన్ని గురుడు చూడడం వల్ల తల్లిగారికి బాగుంటుండడం, మీ ఎడ్యుకేషన్ కొద్దిగా వెనకబడినా కూడా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు మీకు భగవంతుడు ఇస్తున్నాడు. 4th భావం బాగుందంటే సంగీత సాధన, సంగీతంలోనూ సాహిత్యంలోనూ బాగా మేటి అనిపించుకుంటారు. గొప్పగా మీరు సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే మీ రాశివాడి 5వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అంటే చంద్రుడు ఉండడం వల్ల ఆడ సంతానాన్ని ఇవ్వడానికి బాగుంటుందండి. లక్ష్మీదేవి మీ ఇంటికి ఇప్పుడు వస్తుంది, మంచి అద్భుతం. చంద్రుడి ప్రభావం అద్భుతంగా ఉంది 5వ స్థానంలో చంద్రుడి వలన. మీరు సినిమా రంగంలోనో ఏ రంగంలో ఉన్నా కూడా విజయం సాధిస్తారు. అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా మంచి ఆదాయం బాగా ఉంటుంది. కళా రంగంలో కూడా అభివృద్ధి సాధిస్తారు. మీ రంగంలో 6వ భావానికి గురు దృష్టి ఉండడం వల్ల దాన గుణం ఎక్కువ ఉంటుందండి, శత్రుభయం లేకుండా ఉంటుంది. అలాగే మీకు అంకిత భావంతో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు 6వ భావం సామాన్యం కాదండి, అద్భుతం. అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. 7వ స్థానంలో శని ఉన్నాడు కదా, అంత మంచివాడు కాదు. కాకపోతే ఈయన బలంగా ఉంటాడు. శని 7వ భావంలో ఆయన చాలా బలంగా ఉంటాడు కాబట్టి మీ రాశిని చూడడం వల్ల వివాహ శుభకార్యాలు డిలే చేస్తూ ఉంటాడు. అలాగే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగించేట్టు చేస్తుంటాడు. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అంత మాత్రాన మీరు బిజినెస్ వదిలేయడం కానీ భార్యాభర్తలు ఎడబాటు కానీ ఏమి ఉండదు. చిన్న మిమ్మల్ని టెస్ట్ పెడతాడు శని, కానీ ఆ టెస్ట్లో దాంట్లో మనం నెగ్గుదాం. అంటే సహనంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి, మనం డెవలప్ చేసుకోవడానికి శని కారకత్వం ఉంటుంది. ఏదైనా 8వ స్థానంలో
కుజ రాహులు తప్పండి, యాక్సిడెంట్స్ అవుతుంటాయి. జలతత్వ రాశులు ఉన్నాయి కాబట్టి మీకు మనస్తాపము, చికాకులు, కోపము, అలాగే నీటి గండము, చూడండి ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భయపడకండి. ఆ రాహుకు సంబంధించి కుజరాహుకు సంబంధించిన పూజలు మనం చేసుకుందాం. అంటే సుబ్రహ్మణ్య ఆరాధన, అమ్మవారి ఆరాధన మీరు చేస్తూనే ఉంటారు, డౌటే లేదు. చేసుకోవడం వల్ల చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అయినా మీకు గురు బలం బాగుంది కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఆ గుడు కాపాడతాడు. అలా అని చెప్పి మీరు అసలు చేయకూడదు. ఆ నీటి మీద కానీ అలా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాకపోతే రాహు అమ్మవారి పూజలు చూసుకుంటూ అమ్మవారి పూజలు చేసుకుంటాం కదా, శుక్రవారం దర్శనం చేసుకోండి, అంటే ఇంట్లో చేయండి కుదరని వాళ్ళు. అలా చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. శని వలన, రాహు వలన, కుజుడు వలన, ఈ 3 గ్రహాల వలన మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, భయపడకండి. 12వ భావపతి మీకు బుధుడు బాగున్నాడు అంటే యాస్ట్రాలజర్స్ ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. మ్యాథమెటిషియన్స్కి బాగుంటుంది. అలాగే మ్యాథమెటిషియన్స్ గణశాస్త్రజ్ఞులని, సైంటిస్టులకి బాగుంటుంది. మీ వ్యాపార సంస్థలు బ్రహ్మాండంగా ఉంటుంది. పుస్తకాలు, స్టేషనరీస్ ఉంటుంది సరే, స్టేషనరీ అండ్ బిజినెస్ వాళ్ళకి బట్టల వ్యాపారస్తులకి, గోల్డ్ బిజినెస్లకి, మీరు ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉన్నాయండి. మీరు చదువురీచే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. మీ బిజినెస్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ల్యాండ్స్, భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు దశమంలో బ్రహ్మాండంగా ఉన్నారు కదా రౌబుధులు. లగ్నాధిపతి దశమంలో అంటే విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందుతారు వరల్డ్లో. అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి పేరు, నేమ్ అండ్ ఫేము ఎక్కువ విస్తరిస్తుంది. మీ లగ్నంలో కూడా చూసుకోండి. లగ్నాధిపతి దశమంలో అంటే బాగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అంటే వెంటనే కాదు, మీ జాతకాల రీచా, మీ దశల రీచా నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోతూ ఉంటుంది బాగా జనాల్లో. అలాగే 4 గ్రహాలు దశమంలో ఉన్నాయంటే విశేషం. అంటే మీరు ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అవ్వడము. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతుంటారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ. అలాగే మీరు ఫైనాన్స్ రంగంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, అలాగే ఎడ్యుకేషన్ రంగంలో కానీ, అలాగే డాక్టర్స్ వృత్తిలో కానీ, బుధుడు దశమంలో ఉన్నాడు కదా, భాగ్యంలో ఉన్నాడు కదా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి. అలాగే కొంతమందికి రాజకీయ నాయకులకి దశమంలో రవిబుధులు రాజకీయ నాయకులకి బాగుండడం, అంటే ఫేవరబుల్ కండిషన్స్గా ఉండడము. అంతేకాకుండా అండి రవిబుధ కాంబినేషన్ వల్ల అనేక రకాలుగా మీకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు చేస్తున్న ఉద్యోగాలు కూడా బాగా మార్పులు వచ్చి ధన సంపాదన బాగుంటుంది. అలాగే వ్యాపారం కూడా అభివృద్ధి చాలా ఉందండి. ముఖ్యంగా మీరు పూజించిన దేవుడు ఎవరు? సూర్యనారాయణుడు. సూర్యనారాయణ ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే అనేకమైన ఫలితాలు, బ్రహ్మాండమైన ఫలితాలు ఖచ్చితంగా మంచిగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని మాత్రం పూజించకుండా వదలకండి. శని వల్ల వచ్చే దోషాలు కూడా అన్నీ పరిహారం అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్యారాశిలో ఏ భయపడాల్సిన అవసరం లేదండి. మీకు బ్రహ్మాండంగా గురుడు ఉన్నాడు కదా, మీ రాశిలో కేతు ఉన్నా కేతు గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉందండి. ఉండడం వల్ల మీరు ఏ విషయంలో సరే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సేవ చేసే తత్వం మీకు ఎక్కువ. సేవ చేస్తూ ఉంటారు. జనాల సేవ చేయడము, జనాల మమేకమైపోవడము, గుడి సంబంధమైన విషయాలు చాలా అద్భుతంగా ఉండడము, పూజాది కార్యక్రమాలు ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. 2nd హౌస్లో 9th భావం ఉన్నాడు కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. సంపదలు బాగా ఉంటాయి, ముఖ్యంగా గాయకులకి. ఎందుకంటే శుక్రుడు ప్రభావం ఉంది కదా, సంగీత సాధన చేసే వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కన్యా రాశి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది కూడా. మీరు మీ తమ్ముళ్ళని చూడడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. జ్ఞాన సంపద ఎక్కువ అభివృద్ధి చెందుతూ ఉంటారు. 4th భావంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉండడం వల్ల 4th భావంలో చంద్రుడు ఉండడం వలన వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే నీటి మీద ప్రయాణం చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. చదువు విషయంలో కొద్దిగా చిన్న ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. చదువులో కొద్దిగా ముందంజలో ఉండగానే కొంచెం మార్కులు తక్కువ రావడానికి అవకాశం ఉందండి. ఇంకా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది. 4th హౌస్లో చంద్రుడు లాభాధిపతి 4th భావం ఉన్నాడు కాబట్టి వాహన యోగం ఉంటుంది. వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి, ల్యాండ్స్ ఉంటే సరే భూములు అవి కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. పంచమస్థానం గురుడు బ్రహ్మాండంగా చూస్తాడండి. అంటే మీ పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. అంటే సందేహం లేదు. అలాగే మగ సంతానం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీకు పంచభావం అంటే మీ రాశికి చూడడం వల్ల గురుడు ఏమవుతుందంటే ముఖ్యంగా జనాకర్షణ ఎక్కువ అండి. మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా ఆడతారు. స్పోర్ట్సే కాదండి, సినిమా రంగం, సాహిత్యం, నృత్యము, కళాకారులు అంటారు కదా, డ్యాన్స్ చేసేవాళ్ళు, రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం తోడవుతుంది. అంతేకాదండి కొంతమంది స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడుతుంటారు. స్పెక్యులేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి లాభాలు కూడా వస్తాయి. లాంగ్ రన్లో పెట్టుకుంటే చాలా మంచిది. అది నేను చెప్పి పెట్టుకోకండి. బట్ మీ యొక్క ధ్యేయం ఎలా ఉంటే అలా చేయండి మనసు. అలాగే 6వ భవన శని గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ. అలాగే రాజకీయ రంగంలో ఉండడానికి, సక్సెస్ రేట్ ఉండడానికి, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడానికి, అలాగే రాజకీయంలో విజయం సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా శని మంచి చేస్తాడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేస్తాడు. మేనమామలు బాగా ఉండేది చేస్తాడు. కానీ మీరు శత్రు భయం ఉందండి. శత్రువుల ద్వారా మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది.
కానీ మీ శని ఏం చేస్తాడు, ఆరో భావాధిపతిగా ఆరో భావంలో ఉంటే ఏమవుతుందంటే హర్షయోగం ఉంటాం. హర్షయోగం ఏంటి, దానగుణం ఉండడము, జాలి దయ ఉండడము, సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండడము, అనేక రకాలుగా విజయం సాధించడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడము అన్నీ సరి చేస్తాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో గ్రూప్స్ రాస్తారు సరే, గవర్నమెంట్ గ్రూప్స్ కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా విజయం సాధించేట్టు చేస్తాడు శని. కష్టపడాలి. సప్తమ స్థానంలో రాహు మంచిది కాదండి. అలాగంటే మీ శరీర పీడ, మనశ్శాంతి లేకుండా చేయడము, అనారోగ్యము, గృహమునందు పీడ, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము. కుజుడు కూడా ఉన్నాడు కదా సప్తమ స్థానంలో, ఇబ్బందికి రావడానికి అవకాశం ఉంది. అష్టమ భావంలో బుధుడు ఉన్నాడు కదా, అష్టమ భావంలో బుధుడు అంటే విదేశాల పర్యటన ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది, చేస్తారు కూడా. 9th హౌస్ లార్డ్, మీ 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు బుధుడు ఉన్నప్పటికీ అష్టమ బుధుడు విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది మీకు, అందులో డౌట్ లేదు. అదే ప్రభుత్వం ద్వారా సన్మానాలు జరుగుతాయి, ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది, తరంతరంకి వచ్చే ధనయోగం ఉంటుంది. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుందండి, చక్కగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని విష్ణు సహస్రనామం చేయడం, అదే తులసిమాలతో విష్ణువు సమర్పించడం వలన బ్రహ్మాండంగా ఉంటారంటే మీ ఐశ్వర్యం పెరుగుతుంది. అదే భాగ్యస్థానం, భాగ్యాధిపతి భాగ్యం ఉండే. ఇది గొప్ప విశేషం ఏంటంటే మీకు భాగ్యాధిపతి అనేటువంటి గురుడు మీకు భాగ్యంలో ఉండడము, శుక్రుడు 9th హౌస్ లార్డ్, ఈ 9th హౌస్. బుధుడు కూడా 10th హౌస్ లార్డ్ కూడా మీకు 1st తారీఖు నుంచి వచ్చేస్తాడు 10th హౌస్లోకి. అంటే భాగ్య రాజ్యాధిపతులు భాగ్యంలో కలిసినారు. ఇంకా చూడండి మీ మమ్మల్ని పట్టుకునే వాళ్ళు చాలా కష్టం. అంటే గురు శుక్ర రవి బుధులు అంటే 12th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్. అంటే మీ విదేశ పర్యటన ఖచ్చితంగా ఎలా చూసుకుని విదేశ పర్యటన చేస్తారని మీరు ఈ వారంలో మీ జాతకాలు చూసుకోండి. కావాలంటే అష్టమంలో బుధుడు ఉన్నాడు, 9th హౌస్లో 9th హౌస్, 12th హౌస్ లాంటి 9th హౌస్ బుధుడు రవి ఖచ్చితంగా మీకు బాగుందండి. అంటే భాగ్యస్థానం బాగుంది అంటే మీరు ఎలక్షన్స్లో గెలవబోతున్నారు. మీ జాతకాల రీతి చూసుకోండి, ఖచ్చితంగా గెలవబోతున్నారని తెలిసిపోతుంది. అంటే మీ జాతకాల రీతి ఆధారపడి ఉంటుంది. భాగ్యస్థానం బాగుండాలి. తర్వాత ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం బాగుండడం వల్ల మీరు బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి, వాహనాలు, విదేశీ పర్యటన, బాగా చదువు రావడానికి విదేశాలు వెళ్ళడము, సంపదలు కలగడము, తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని సందర్శించడము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, నదుల్లో స్నానాలు ఏముందండి బ్రహ్మాండంగా. చాలా బాగుంది కదా. 10th హౌస్ లార్డ్ అష్టమంలోను 1st తారీఖు నుంచి దశమంలోనూ ఉంటున్నాడు. కాబట్టి ఉద్యోగంలో చక్కటి అభివృద్ధి ఉంటుందండి, మీకు ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, చాలా అద్భుతమైన వారం ఈ వారం. మీకు విదేశాలు కూడా వెళ్తారు, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. 12వ భావాన్ని కూడా శని చూస్తాడు, చిన్న ఇబ్బంది కలుగుతాయి. కానీ ఏదేమైనా మీ రాశికి ఈ నెలలో మీకు ఏ అనుకుంటే ఆ ఫలితాలు వచ్చి మంచి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడము, ఎలక్షన్స్లో గెలవడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకాలు ఇచ్చా. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు విష్ణువు, చెప్పాను కదా, శ్రీ మహావిష్ణువు. అమ్మవారు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని అమ్మవారిని, లక్ష్మీదేవిని మారేడు దళాలతోటి, స్వామిని తులసి దళాలతో చేస్తే పూజలు మంచి ఫలితాలు పొంది తీరుతారు. తులారాశి వాళ్ళకి ఏం భయపడే అవసరం లేదండి, అంతా మంచి జరుగుతుంది. నేను మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు కదా, అష్టమస్థానంలో ఉన్నాడు కాబట్టి హర్షయోగం అక్కడ చెప్పుకుందాం. ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన సంపద వస్తుందండి. మీ కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే ప్రయాణాలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో మంచి అద్భుతం ప్రగతి ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగా దొరుకుతుంది మీకు. మంచి విశేషంగా బాగా భోజనం చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా పిలిచి ఆదరిస్తారు మీకు. అలాగే సంపదలు కూడా అలాగే అంటే గురువు ఇస్తాడు. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అవరోధాలు కలిగించడానికి శని చూస్తుంటాడు అనుకోండి, భయపడే సంవత్సరం ఏం లేదు. అలాగే కుటుంబంలో వృద్ధి, గాయకులకు చాలా బాగుండడము. అలాగే మీరు గాయకులు కన్నా బాగా ఎక్కువ మాట్లాడుతుంటారు, స్పీచెస్ ఇస్తుంటారు, వాళ్ళకి చాలా బాగుండడము. ముఖ వర్చస్సు బాగా పెరగడము అన్ని చాలా బాగున్నాయండి మీకు. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. బాగా సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ధనంతో పాటు వస్తాయి. ముఖ్యంగా మీ చెల్లెళ్ళు కలవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయాణాలు కూడా చేస్తారండి మీరు. దగ్గర ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, అలాగే ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. మీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో నూతన గృహము కొనుక్కోవడం కాకుండా గృహ ప్రవేశం కూడా చేస్తారు. అంటే కొత్త ఇళ్ళు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పంటలు పొలాలు ఉంటాయి సరే, వ్యవసాయదారులకి పంటలు నష్టం రాదండి, చక్కగా విజయం సాధిస్తారు, ధనయోగం ఉంటుంది. అలాగే పంచమస్థానంలో శని చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. ఇబ్బందులు కలిగించడంతో పాటు కొద్దిగా పిల్లల విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించవలసి వస్తుంది. మీరు కుజరాహువులు ఆరోభావంలో సక్సెస్ రేట్ని ఇస్తారు వాళ్ళు. అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా, లేదా సపోజ్ మీరు ఎలక్షన్స్లో ఉన్న కొద్దిగా ఫేవరబుల్ కండిషన్స్ ఉండడానికి, ఫేవర్ అంటే గెలుస్తారని చెప్పలేము కానీ ఫేవరబుల్ కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. భూలాభము, గృహలాభము, అన్ని రకాల లాభాలు, సక్సెస్ రేటు. కుజుడు కూడా ఆరోభావంలో ఉన్నాడు కదా. కుజుడు ఆరోభావంలో అంటే కుజుడు సప్తమాధిపతిగా ఆరోభావం తప్పు అనుకోండి, బట్ కుజుడు ఆరోభావంలో ఉండడం వల్ల విశేషమైన యోగాన్ని ఇస్తాడు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. విదేశీ పర్యటన ఉంటుంది, దూర ప్రయాణాలు చేస్తారు. రాహు ఆరోభావంలో ఉంటే అనేకమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ. సప్తమ స్థానంలో బుధుడు కూడా అంత మంచివాడు కాదండి, శని దృష్టి కూడా ఉంది. అంటే మ్యారేజ్ డిలేస్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ బిజినెస్ విషయంలో కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడము, బిజినెస్ పార్ట్నర్స్లో కూడా
ప్రాబ్లమ్స్ రావడము, మీ బిజినెస్ బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా అష్టమ స్థానంలో మీకు గురుడితో పాటు శుక్రుడితో కలిసి అంటే 4 గ్రహాలు ఉన్నాయంటే, అంటే బుధుడు ఫస్ట్ తారీఖు వస్తాడు. ఏదేమైనా అష్టమ స్థానంలో అంటే ఫస్ట్ తారీఖు నుంచి మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. విదేశీ పర్యటన, దూర ప్రాంత పర్యటన చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా 6వ ఇంటి వాడు 8వ భావంలో ఉన్నాడు కదా, గొప్ప విశేషం. అదే 8వ ఇంటి వాడితో కలవడం, 6వ ఇంటి గురు శుక్రుల కాంబినేషన్ అంటే 6th హౌస్ లార్డ్ అండ్ 8th హౌస్ లార్డ్ మీకు బాగా కలిసి బాగా ఉంది కాబట్టి మీకు యోగమే. అంటే రాజయోగం, తలవంతరంకి వచ్చే ధనయోగం, అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటారు కదా, అవి బాగా ఉన్నాయి. బాగా అద్భుతం. అంటే సేవకా జనం ఉండడము, ఫ్రెండ్ సర్కిల్ పెరగడము, అష్టంభావంలో అంటే మీకు హర్షయోగం అంటాము. హర్షయోగంతో పాటు మీకు దానగుణము, జాలి అద్భుతంగా ఉండడం, అనేక రకాలుగా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగ్యాపతి బుధుడు కూడా బాగున్నాడు కదండి, అష్టమంలో ఉన్నాడు కదా. భాగ్యాపతి సప్తమంలో ఉన్నాడు అంటే బుధుడు వల్ల ఏమవుతుందంటే మీ వ్యాపారాల్లో కొంచెం చిన్న ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది కొన్ని రోజుల మాత్రం. కానీ గురువు కూడా బాగున్నాడు కానీ పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. బిజినెస్ విషయంలో, దూర ప్రాంత ప్రయాణాలు చేసే విషయంలో, హైయర్ ఎడ్యుకేషన్ చేసే విషయంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయండి మీకు. అంటే సమయానికి మీకు స్టాంపింగ్ అవ్వకపోవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ కూడా మీకు 3వ భావంలో ఉండడం వల్ల మీకు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తారు. మీరు షార్ట్ జర్నీస్ అంటే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళవలసి వస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగ రీత్యా విదేశ పర్యటన చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా కేతు 12వ భావంలో ఉన్నాడండి, అద్భుతం. 12 భావంలో ఉన్నాడు, అద్భుతమా అంటారు, అద్భుతమే. ఏంటంటే మంచి మంచి అవకాశాలు ఇస్తారండి మీకు. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి అవకాశాలు ఏంటంటే భగవంతుడు చూసే అదృష్టాలు, భగవంతుడి కోసం ధనం ఖర్చు పెట్టే అవకాశాలు, అలాగే తీర్థయాత్ర చేసే అదృష్టాలు, ఇలాగ అనేక రకాలైనటువంటి అదృష్టాలు కేతు ఇస్తారండి. 12వ భావంలో కేతు మంచి వాడికి ధనం ఖర్చు చేస్తారు. అలాగే మీకు సన్మానాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వాళ్ళు అమ్మవారిని బాగా పూజించండి, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫైనల్గా అల్టిమేట్గా బ్రహ్మాండ విజయం సాధిస్తారు, డౌటే లేదు. ఎందుకంటే 4 గ్రహాలు బుధుడితో సహా 4 గ్రహాలు మీ రాశిని చూస్తున్నాయి. చూడడం వల్ల మీరు చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. శని ప్రభావం ఉంది కదా, అంటే మా శారీరక శ్రమ, మనస్తాపము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏది తలపెట్టినా సక్సెస్ కాలేకపోవడము అవన్నీ ఉంటాయి. కానీ గురుదృష్టి ఉందండి, మరి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన విజయం సాధించేట్టుగా చేస్తాడు. సప్తమ స్థానంలో శుక్రుడు మంచివాడు కాదు, సప్తమంలో రవి కూడా మంచివాడు కాదండి. ఏదైనా గురుడు ప్రభావం బాగుంది కాబట్టి సప్తమ స్థానంలో, అంటే సప్తమ స్థానంలో గురు ప్రభావంలో మంచి యోగాన్ని ఉంటుంది. 2nd భావంలో చంద్రుడు ఉన్నాడండి మీకు, అంటే మీకు 9th హౌస్ లార్డ్ చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు. అంటే ప్రయాణాల వలన మీకు సంపదలు కలుగుతాయి. అలాగే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంపదల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, ముఖ్యంగా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. మీ దగ్గర ప్రయాణం కూడా ఎక్కువ చేస్తారండి, ఎక్కువ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ తోబుట్టువులు కలుస్తారు, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ పెరుగుతుంది, ధైర్యం ఎక్కువ, భరోసా ఎక్కువ, శుభవార్తలు వింటారు. ఎన్నండి బ్రహ్మాండం కదా. అలాగే గాయకులకి చాలా బాగుంటుందండి. చంద్రుడు ద్వితీయ భావంలో ఉన్నాడు కదా, అలాగే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ధనయోగం ఉంది. 4th భావంలో శని ఒక్కటి తప్పండి. అందుకని చాలాసార్లు చెప్తున్నాను కదా నేను మీకు, ఓం సం శనేశ్వరాయ నమః, ఓం సం శనేశ్వరాయ నమః, మెలికిల్సా సం శనేశ్వరాయ నమః, ఓం సం శనేశ్వరాయ నమః అని మూలమంత్రాన్ని 108 సార్లు చెప్పించుకుంటూ ఆంజనేయ స్వామి నేను చేస్తున్నాడు ఇంతకుముందు చెప్పాను మీకు. అటువంటి పూజలు చేసుకుంటే అద్భుతం ఫలితాలు ఉంటాయండి. కానీ ప్రతి దాంట్లో డిలే ఉంటుంది. మీరు సహనంతో ఉండాలి, కోపం కాకుండా సహనంతో ఉండడము, ప్రేమతో ఉండడం వల్ల, ప్రేమతోటి సహనంతో ఉండడం వల్ల అన్ని రంగాలు అన్ని గెలుస్తారు మీరు. ఇప్పుడు మీరు సహనంగా ఉండాలి. సో ఎందుకంటే మీకు తెలియంది కాదనుకోండి. ఏదైనా పంచమ స్థానంలో కుజరాహుల్ కాంబినేషన్ అంత మంచిది కాదు. సంతానం విషయంలో చాలా ఇబ్బంది కలిగిస్తారు. మగ సంతానం విజయం చేస్తారండి. స్టాక్ కాన్షియస్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇంకా అద్భుతం. ఆ సినిమా రంగంలో మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా బాగుంటుంది. అలాగే మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అంటే కళారంగం అని చెప్పచ్చు. ఒక మాట చెప్పాలంటే మంచి అవకాశం ఉంది. స్పోర్ట్స్ అద్భుతంగా వెళ్తారు. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి, అలాగే మీకు అన్ని అద్భుతం మంచి స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. 6వ భావంలో బుధుడు, ఎందుకంటే అష్టమ స్థానాధిపతి 6వ భావన ఉన్నాడు, మంచి చేస్తాడు, ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. అంటే మంచి చేయడం అంటే మీకు సోదర భావంతో అందరూ కలిసి ఉండడము, అలాగే మీ మేనమావులకి చాలా బాగుండము, బుధుడు కదా. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండము, 6వ భావంలో బుధుడు ఉండడం వల్ల మీ మేనమావులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. విదేశ పర్యటన ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వివాహ శుభకార్యాలు అద్భుతంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి వివాహ శుభకార్యాలు, భార్యాభర్తలు కలిసి ఉండడము, ఎడబాటు ఉండదు, కలిసి అన్యోన్యంగా దాంపత్య జీవితం గడపడానికి అవకాశాలు ఎక్కువ. ఎంత బాగుందండి, కొత్త కొత్త సంబంధాలు మీకు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఎక్కువ. అన్ని రంగాల్లోని విదేశ పర్యటన బాగుంటుంది. ముఖ్యంగా విదేశాలు పర్యటనతో పాటు విహారయాత్రలు చేస్తారండి. బట్టలు, గోల్డ్,
వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. 9th హౌస్ లార్డ్ కూడా చంద్రుడు అయ్యాడు. 9th హౌస్ లార్డ్ ఇందే చెప్పాను కదా, చంద్రుడు బాగుండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారండి మీరు. అలాగే సముద్ర స్నానాలు, గంగానది స్నానాలు ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విష్ణు దర్శనాలు, అమ్మవారి దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు ఈ వారంలో మీకు కలగబోతున్నాయి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శని ప్రభావం వల్ల ఇప్పుడు అవన్నీ ఉంటాయండి. అమ్మవారి ప్రభావం వల్ల మీకు శుక్రుడి ప్రభావం వల్ల అమ్మవారి యొక్క ప్రభావం, అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగబోతున్నాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. మీ పై బాసుల చేత కానీ, అదే ఉద్యోగాలు అప్లై చేస్తే రాకపోవడం కానీ, ఉద్యోగ భద్రత లేకపోవడం కానీ, కొన్ని ఉద్యోగం వచ్చినా కూడా అపాయింట్మెంట్ లెటర్స్ లేటర్ రావడానికి కొన్ని ఉంటాయి కదా మీకు, అటువంటివి జరగబోతున్నాయి. అందుకని ఆంజనేయ స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. శ్రీరామచంద్రుని పూజించిన వాళ్ళకి ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతామని చెప్పి అంటాం కదండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమంటే కేతు, 11వ భావంలో కేతు మిమ్మల్ని రక్షగా ఉంటాడండి. మీకు ఏ గ్రహాలు అనుకూలించకపోయినా నేను ఒక్కడిని ఉన్నాను కేతువు అని చెప్పి మీకు కేతు 11వ భావం నుండి గురుదృష్టి పెట్టాడు. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే మీరు వ్యాపారాభివృద్ధి బాగా కలుగుతుంది. అనేక రకాలుగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. భూములని, వాహనాలని అని అంటాం, గృహాలని అని అంటాం కదా. అన్ని రంగాల వ్యాపార సంస్థలకి బాగుండము, వ్యవసాయదారులకు బాగుండము, అన్ని 11వ భావంలో కేతు యొక్క రక్ష మీకు ఎక్కువ ఉంటుంది. అందుకనే శ్రీరామచంద్రుని సర్వ జగద్ రక్ష అంటారు. సర్వ జగద్ రక్ష. అలా కేతువుకి గణపతి ఆరాధన చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీరు మర్చిపోకుండా గణపతి ఆరాధన చేయడం వల్ల ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః నిరంతరం పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు కలిగి తీరుతాయి అనడంలో సందేహం లేదు. ధనురాశి మీ అష్టమాధిపతి రాశిలో ఉన్నాడండి. మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాడు, అయినా భయపడాల్సిన అవసరం లేదు. మీ 2nd హౌస్ గురుడు చూస్తున్నాడు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎక్కడికి వెళ్ళినా మీకు ధన సంపాదన, అలాగే ఫుడ్ అన్నీ ఖచ్చితంగా అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయండి మీకు. అలాగే గాయకులకి, సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి. డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖవర్చస్సు పెరుగుతుంది. మీ మాటకి ఎదురు లేదు. అంటే అన్ని అవకాశాలు మీకు ఎదురు వస్తాయండి. ముఖ్యంగా గోల్డ్ కొనుక్కుంటారు. అలాగే మీలో చాలామందికి విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. 3వ భావం శని, ధైర్యం, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండడము. అలాగే మీరు గ్యాదరింగ్ ఆఫ్ న్యూస్ విషయంలో బాగా గ్యాదర్ చేస్తారు. అంటే అలాగే మీకు జ్ఞాన సంపద పెరుగుతూ ఉంటుందండి. మీకు ఎక్కువగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. కుజ-రాహుల్ కాంబినేషన్ 4th భావం. రాహు మంచివాడు కాదండి, కుజ-రాహుల్ కాంబినేషన్ కాబట్టి రాహు ఏం చేస్తాడు, విదేశాలు వెళ్ళడానికి, కొంతమందికి ఏమో చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి, మనస్సు ఇబ్బంది కలగడానికి, ప్రతి కష్టం మీద పనిచేయడానికి అవకాశాలు రాహు ఇస్తాడు. కానీ కుజ-రాహుల్ కాంబినేషన్ అంటే చదువు విషయంలో బాగా రాణిస్తారు. భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ల్యాండ్స్ బాగుంటాయి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం రాకుండా బాగుంటుంది. కుజ-రాహుల్ కార్యకర్తలో 4th భావం బాగుందంటే కంప్యూటర్ ఫీల్డ్లో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి, రాహు అమ్మవారు కదండి, సినిమా రంగంలో కూడా బాగా రాణించడానికి బాగుంటుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంటే మీకు మదర్ గారి పరిస్థితి బాగుంటుంది. పంచమస్థానంలో బుధుడు అద్భుతం కదండి. పంచమస్థానంలో బుధుడు అంటే చదువు బాగా ఇస్తాడు, జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని బాగా పెంచుతాడండి. ఆడపిల్లల్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. కానీ శని చూస్తున్నాడు కాబట్టి లాసులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా సినిమా రంగంలో నృత్య కళాకారులకి, అంటే సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బాగుంటుందండి. నృత్య కళాకారులు కూడా బాగుంటుంది. అంతేకాకుండా మీరు సాహిత్య రంగంలోనూ ఏ రంగంలో ఉన్నా సరే, సినిమా రంగం, కళారంగం బ్రహ్మాండంగా. అంటే సినిమా రంగం అన్నంత మాత్రాన టెలివిజన్ రంగం కాదని కాదు, టెలివిజను, సినిమా రంగాల్లో కూడా మీ కళారంగం ఖచ్చితంగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉన్నాడు. అంటే 3 గ్రహాలు బుధుడికి వస్తున్నాడు అనుకోండి. 4 గ్రహాలు 6వ భావంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హర్షయోగం ఉంటాం కదా, శుక్రుడు 6వ భావం అంటే హర్షయోగం. అంతేకాకుండా హర్షయోగం అంటే దానగుణం కలిగి ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడము, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా ఉండడము, మేనమామలకు బాగుండడము, సంపదలు పెరగడము, తలవంతలకు వచ్చే ధనయోగం పెరగడము, అదృష్టం తోడవడం, ఇవన్నీ కూడా 6వ భావం చూస్తాం కదండి. సక్సెస్ రేట్ అంటాం కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము ఉంటాయి కదా, వాటిలో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. వివాహ శుభకార్యాలు కూడా బాగా చేస్తారు మీరు. 7వ కూడా బాగున్నాడు. 7వ కూడా బుధుడు బాగున్నాడు కాబట్టి వివాహ శుభకార్యాలు చేయడము, బిజినెస్లో బాగా రాణించడం జరుగుతుంది. కానీ భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడండి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. మీ భాగ్యము తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశం ఉన్నాయి. అయితే విదేశాలు వెళ్ళడానికి, చదువు విషయంలో ఆటంకం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సపోజ్ స్టాంపింగ్ అంటారు సరే, విదేశాలకి స్టాంపింగ్ అవుతుంది, అది H1B వీసా అంటాం. అటువంటి వాటిల్లో కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా గురుబలం బాగుందండి, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు.
అంతేకాకుండా దశమస్థానంలో కేతు ఉన్నాడు కదా, 10th హౌస్లో కేతు అంత మంచివాడు కాదు, అయినా కూడా మన శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే గురుదృష్టి ఉంది కదా, గురుదృష్టి వలన 10th హౌస్ గురుదృష్టి ఉండడం వలన శుభ ఫలితాలు ఉండి తీరుతాయండి మీకు, డౌటే లేదు. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ భద్రత ఎక్కువ. ఆడవాళ్ళకి చెప్తానండి, ఉద్యోగాలు బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు, కేతు ఉన్నాడు కాబట్టి. అంటే ఫైనాన్స్ రంగంలో కానీ, అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు సరే వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో అంటే చెప్పిన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, అలాగే యాస్ట్లజర్స్కి, ఇంకా చెప్పాలంటే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, లాయర్స్, వాళ్ళందరికీ కూడా అండి 10th బాగుంటే వాళ్ళ యొక్క వృత్తిలో బాగా డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు కొంతమంది ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి ఉద్యోగ భద్రతతో పాటు హాయిగా ప్రశాంతంగా ఉంటారు. 12వ భావం కూడా గురుడు చూస్తున్నా కూడా సన్మానాలు జరగడము, ఎక్కువగా ధనం ఖర్చు చేయడము, తటాకాలు బావులు తవ్వించడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ కూడా మీకు కలిగే గురుడు ప్రభావం వల్ల ఉండబోతుంది. ఏదేమైనా మీరు ముఖ్యంగా పూజించవలసింది అమ్మవారిని సూర్యారాధన, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మకర రాశి వాళ్ళకి ఒక్క శని ప్రాబ్లం తప్పండి, మిగతా ప్రాబ్లమ్స్ ఏం లేవండి మీకు, చాలా బాగుంది. అంటే శని ఏంటంటే మీకు రావాల్సిన సంపదలని డిలే చేస్తాడు. ఏదేమంటే మీరు మకర రాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి. ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిలో మీరు సేవ్ అయిపోతుంటారు. అంటే సేవ్ అయిపోతుంటే ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కుతారు. అంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి. అప్పుడు ఆనందోత్సవాలతోటి ఆనందంగా ప్రతి పనిలోనూ విజయం సాధించే తత్వం మీకు ఉంటుంది. శని ప్రభావం వల్ల మీ దగ్గర బంధువుల విషయంలో కానీ, మీ తోబుట్టుల విషయంలో కానీ, మీ స్నేహితుల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట పొదుపుదలంగా ఉంటే మంచిది, అంత పెద్ద ప్రాబ్లమే కాదు. కాబట్టి మీ రాశి వాళ్ళకి కొద్దిగా ఏలినట్టు ప్రభావం కూడా ఉందండి. ఆ ప్రభావం వల్ల మీరు ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం మిలికిలి సహస్రం శనేశ్వరాయ నమః అని నామజపం చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, మీరు అద్భుతంగా ఉంటుంది. తడుభావంలో కుజరాహువులు ప్రయాణాలు చేస్తారు మీరు ఎక్కువగా, మీ తోబుట్టులు కలుస్తారు, మీ తమ్ముళ్ళు కలుస్తారు, స్పోర్ట్స్ రంగంలో విజయం సాధిస్తారు, బాగా మీకు ధన సంపాదన ఉంది, మీ తమ్ముళ్ళ విషయంలో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారు, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు, వాహన యోగం ఉంది, ధైర్యం ఎన్ని ఉన్నాయి కదండి, ధైర్యం విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 3వ భావంలో కుజరాహు ఉన్నారంటే మీరు స్పోర్ట్స్ ద్వారా శుభవార్తలు ఎక్కువ వింటారండి. మీరు 4th భావంలో బుధుడు, మంచి వాహన యోగం, గృహ సౌఖ్యం, అన్నీ చదువు బ్రహ్మాండంగా ఇవ్వడము, మీ మొదటి గారు ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా పెంచడము, అంత బాగుందండి. అంటే 1st తారీఖు 30వ తారీఖు వరకు ఉంటాడు బుధుడు, మీకు మంచి చేస్తాడు. 4th భావంలో ఉన్నాడు కాబట్టి వాహనంగా కల్పిస్తాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు వ్యవసాయదారులు ఉంటారు సరే, వాళ్ళ పంటలు బాగా పండుతాయి. 5వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయండి, అద్భుతం. అంటే ఏంటంటే 5 గ్రహాలు మిమ్మల్ని బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మినిస్టర్ పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు బహుశా ఎలక్షన్స్లో గెలుస్తారేమో చూడండి, గెలిచి మీరు పదవులు స్వీకరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే 5వ స్థానంలో గురుడున్నా, 5వ స్థానంలో రవి బుధులున్నా, వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళ పదవులు రావడానికి, మంత్రసిద్ధి, మంత్రి పదవి అంటాం సరే, అవి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకం ప్రకారం ఉంటుంది. అలాగే మీ చేస్తున్నటువంటి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, మీకు జనాకర్షణ ఎక్కువ. ముఖ్యంగా సాహిత్య రంగంలో రచయితలుగా బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సినిమా రంగంలో అంటే కళారంగం, టెలివిజన్ రంగం కూడా అవ్వచ్చు, మంచి ప్రతిభ ఉంటుందండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమా డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, మకర రాశిలో ఉన్న వాళ్ళు, యాక్టర్స్, వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి. వాళ్ళ కథలు సక్సెస్ రేట్ అవుతాయి అన్నమాట. అంటే మీరు చేస్తున్న కథలు బాగా ఉన్నతంగా రాణించడానికి, జనాల్లో బాగా డెవలప్ అవడానికి బాగుంది. ఏదేమైనా 7వ స్థానం కూడా బాగున్నాడు అండి. 7వ చంద్రుడు విభావంలో ఉన్నాడు. అంటే కేంద్రాధిపత్యం వచ్చినవాడు కాబట్టి 12వ భావంలో కూడా ప్రాబ్లం లేదు. ఖర్చులు ఉంటాయి వ్యాపార రీత్యా, మీ భార్యాభర్తల విషయం రీత్యా, విహారయాత్రల రీత్యా ధన సంపాదన పెరుగుతూ, అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. భాగ్యస్థానంలో కేతు గురుదృష్టి, అంటే మీకు బాగా భాగ్యం పెరుగుతుందండి. అంటే భాగ్యం అంటే అదృష్టం పెరుగుతుందండి. విదేశాలు పర్యటన వెళ్ళడము, విదేశాలు సన్మానాలు జరగడము, అలాగే మీరు ఎలక్షన్స్లో ఉంటే ఎలక్షన్స్లో గెలవడము, సన్మానాలు జరగడం. అంటే చెప్పాను కదా, భాగ్యస్థానంలో కేతు ఉండి భాగ్యాన్ని గురుదృష్టి ఉంటే ఎలక్షన్స్లో గెలుస్తారు. ఎలక్షన్సే కాదు, మీరు మీ జాతకం వేసి చూసుకోండి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారు సందర్శిస్తారు, అనేక రకాల నదుల్లో స్నానాలు ఉంటాయి, పుణ్యనదుల స్నానాలు, గంగా స్నానము, కాశీవంటి పుణ్యక్షేత్ర దర్శనాలు. మాటలు కాదండి, మీకు బాగా ధనం పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపారం అంటే బంగారం, వెండి, మీరు ఏ వ్యాపారం చేసినా సరే, ఫుడ్, స్టేషనరీ, ఫార్మాస్యూటికల్ రంగాలు, సిమెంట్ రంగాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం, వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయి. సో ఈ 9th భావం ఎక్కడ చెడిపోలేదండి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వినాయకుడి యొక్క ఆరాధన చేసే వాళ్ళకి ఎప్పటికీ చెడిపోరు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కాబట్టి మీకు మీ బిజినెస్ కారకత్వాల్లోనూ రిలేటెడ్, అంటే బిజినెస్ కారకత్వాల్లో, ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చదవాలి. లాభస్థానం కూడా బాగుందండి. మీకు
11వ స్థానం కూడా గురు దృష్టి ఉంది. 9th హౌస్కి 10th లాభస్థానం గురు దృష్టి ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి, ధన సంపాదన, ఐశ్వర్యం, అదృష్టము, తృప్తి, మీకంటే పెద్దవాళ్ళు అక్కలు వాళ్ళకి బాగుండము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము ఎంత బాగుందండి. అంటే మీరు నిరంతరము గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారికి పూజలు చేసుకోండి, చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయి. కుంభరాశి వాళ్ళకి 7 నెలల ప్రభావం ఉందండి మీ రాశిలోనే. నేను రెమెడీస్ కూడా చెప్పాను. ఆంజనేయ స్వామి పూజించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని. అలాగే మీకు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని ఉంటాయి, అది మామూలే. కానీ ద్వితీయ భావంలో కుజుడితో కలిసిన రాహు కలహాలు, విభేదాలు, విరోధాలు ఉంటాయి. కానీ ధనం మాత్రం ఉంటుందండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ధన సంపాదన ఉంటుంది. కాకపోతే విరోధాలు, కొంచెం చిన్న చిన్న విరోధాలు, మీ మాట పొదుపుగా ఉంటే మంచిది. ఎక్కువగా ఎవరితోనో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. చిన్న ప్రాబ్లమే. ఏదైనా బుధుడు కూడా 3వ భావం ఉన్నాడండి. మీరు ప్రయాణాలు చేస్తారు, దగ్గరమైన ప్రయాణాలు చేస్తారు, మీ చెల్లెళ్ళని కలుస్తారు, మీ అక్కయ్యని కలుస్తారు, అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. జ్ఞాన సంపద, బుద్ధి బలం ఎక్కువ, మీకు చాలా బాగుంటారు. కాకపోతే శని ప్రభావం వల్ల డౌన్ టు ఎర్త్లో ఉంటారు. చాలా అద్భుతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు, స్థిరమైన కోరికలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన ఆలోచనలతో ఎప్పుడు ఉంటారు మీరు. కానీ పరిస్థితులు కలిసి రావట్లా, అందుకని ఇలా ఉన్నారు. ఇప్పుడు కలిసి వస్తాయి. ఎందుకని? 4th భావంలో ఉండడం, శుక్రుడు యోగకారకుడు, గురుడు 4th భావంలో ఉన్నాడు, రవి బుధుడు కూడా 4th భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే కేంద్రానికి వచ్చి అంటే ఇప్పుడు 4th హౌస్ లాడ్, 5th హౌస్ లాడ్ బుధుడు కలిసాడు కదా, గురు శుక్రులు అంటే బుధ శుక్రుల కాంబినేషన్ బాగుంది. అంటే ఏంటంటే మీకు ఇక్కడ బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ల్యాండ్స్ కొనుక్కుంటారండి, భూములు, వాహనాలు, సినిమా రంగంలో బాగా కళారంగంలో అభివృద్ధిగా రంగం ఉండడము, రవి బుధుల కాంబినేషన్ వల్ల క్షేమంగా ఎప్పుడు కంఫర్టబుల్నెస్గా ఉండడము, ధనయోగం ఉండడము, ధనప్రాప్తి కలగడము. 4th భావం గురుడు సామాన్యంగా ఉండడండి, మంచి ఫలితాలు ఇస్తాడు, అందులో డౌటే లేదు. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు చేయడం, మంచి మంచి స్నేహాలు చేయడము, చదువులు రావడము, ఆటంకాలు లేకుండా ఉండడము, భూములు కలిగి ఉంటారు భూములు. అలాగే వ్యవసాయదారులకి పంటలు బ్రహ్మాండంగా పండడము. అంటే 7 నెలల ప్రభావం ఉన్నప్పటికీ కూడా అండి గురు బలం బాగుంది అంటే 4th భావానికి చక్కటి ఆరోగ్యంగా ఉంటారండి మీరు. ఆరోగ్య సంపద ఎక్కువ. అంతేకాకుండా మీ మదర్ గారికి చాలా బాగుంటుందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఆవిడ చాలా బాగుంటుంది. 4th భావంలో గురుడు ఉన్నంత కాలము మీ మదర్ గారికి ఆరోగ్యంగానే ఉంటారు. అలాగే మీకు స్త్రీ సంపద పెరుగుతాయి, ఉద్యోగ ప్రాప్తి, బంగారం, విద్య అద్భుతంగా ఉంటాయి కదండి. 5వ స్థానం కూడా బాగుంది కదా, బుధ శుక్రులు కాంబినేషన్ కాబట్టి కేంద్ర కోణాధిపతి కలయిక కాబట్టి మీకు 1st తారీఖుకి చాలా బాగుంటుందండి. మీ సంతానం విషయంలో డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ 7వ స్థానాన్ని శని చూస్తాడు కదా, శని చూడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయండి భార్యాభర్తల విషయంలో. అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడము, చికాకులు, కోపాలు, మిస్అండర్స్టాండింగ్స్, వివాహ శుభకార్యాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడాలు, మీ బిజినెస్ పార్ట్నర్స్లో చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న ప్రయాణాల్లో మీకు కొంచెం డిలేలు అయిపోతూ ఉండడాలు, ఆలస్యాలు అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయండి. ఇవన్నీ పెద్దగా పట్టించుకోక అవసరం లేదు. దాన్ని ఎలా బయటపడాలనేది మీ ఆలోచన ప్రకారం జరుగుతూ ఉంటుంది. సరే, ఏదేమైనా 8వ స్థానంలో కేతు ఉన్నాడు కదండి. 8వ స్థానంలో కేతు అనారోగ్య సమస్య కారణం అవుతాడు. ఓ పక్కన 7 నెలల ప్రభావం, ఇంకో పక్కన 8వ కేతు, ఈ ఇద్దరు కూడా మీకు కంఫర్టబుల్నెస్ లేకుండా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి, మీకు కేతు 8వ ఉన్నప్పటికీ కూడా భగవంతుడి దయ వలన గురుదృష్టి ఏర్పడింది. 4th భావంలో ఉండి 8వ స్థానంలో కేతు చూస్తాడు. అంత మాత్రం మీరు ఏది కూడా అసలు చేయకూడదు. అదే గణపతి ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎప్పుడు మర్చిపోకూడదు. కేతు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల, కేతు గ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం కానీ, అభిషేకాలు కానీ, లేకపోతే కేతు జపాలు కానీ చేయించుకుంటే కొద్దిగా మీకు విత్ స్టాండ్ అవుతారు. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రాకుండా భగవంతుడు మేము కాపాడే శక్తి మీకు భగవంతుడికి ఉంది. సో అవన్నీ కాపాడతాడు. ఖచ్చితంగా ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. 9th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. అంటే మీకు భాగ్యస్థానం బాగుంది, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చక్కగా మీ భాగ్యం పెరుగుతుంది, విదేశ పర్యటన జరుగుతుంది, మీ స్టూడెంట్స్ బాగా చదువుకుంటారు, చేసిన వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీ 10వ స్థానంలో ఆడవాళ్ళకి చెప్తున్నానండి, 10వ స్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి ఉద్యోగ భద్రత ఉంటుందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. దగ్గరికి వచ్చిన ఉద్యోగాలు ఆగిపోవడము, దగ్గరికి వచ్చిన ఉద్యోగాలకి ప్రమోషన్స్ లేకపోవడం, దగ్గరికి వచ్చిన ఉద్యోగాల్లోనే డిలే అయిపోవడము, వచ్చి కూడా అపార్ట్మెంట్ ఆర్డర్ రాకపోవడం, సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ గురు ప్రభావం బాగా ఉంది, వచ్చి తీరుతుంది, ఉద్యోగం వచ్చి తీరుతుందండి. అంటే ఫైనాన్స్ రంగంలో కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాటిలో కానీ, అదే కొంతమంది మాస్టర్స్ చేస్తుంటారు దాంట్లో కానీ, అంటే విదేశాలు వెళ్ళడానికి ఫైనాన్స్లోనే, అలాగా బ్యాంకింగ్ రంగంలో కానీ, కొన్ని ఉంటాయి విద్యా సంస్థల్లో కానీ, ఇలాగా లాయర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళకి మంచి అవకాశాలు, అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారండి. అంటే 12వ భావంలో చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే మీకు కుంభరాశి వాళ్ళకి 12th హౌస్ లార్డ్ బాగున్నాడు. 11వ భావం ఉండడం వల్ల చంద్రుడి వలన ధనయోగం ఉంటుంది. మీ అక్కాయిలు కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదృష్టి 12వ భావం ఉందండి. ఎటువంటి కోర్టు కేసులు వచ్చినా, ఎటువంటి పోలీసు విషయం వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా 12వ భావం కదా మనం కాపాడేది. 12వ భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి
మీకు ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి అన్నిటినీ అధిగమిస్తాడు. కానీ ధైర్యంగా ఉండడమే మీకు కావాల్సింది. ప్రతి పనిలోనూ ధైర్యంగా ఉండి వాటిని అధిగమించాలి. ఎలా అధిగమించాలని తెలివితేటలు ఉండాలి, భయపడిపోకూడదు. సో దానివల్ల కుంభరాశి వాడికి స్థిరమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి భయపడతారు. కొంతమంది ఉంది, అవకాశం ఉంది, కానీ భయం తక్కువగా చేసుకోండి. అన్ని రంగాలను విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మీరు పూజించిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతం ఫలితాలు మీకు కలిగి తీరుతాయి అంటే సందేహం లేదు. మీనరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఉందండి. చక్కగా బ్రహ్మాండంగా ఉంది కదా. అంటే మీకు కుజరాహువుల కాంబినేషన్ తప్పండి. అంటే రాహువు మీ రాశిలో ఉండడం వల్ల భయం, మహాభయం ఉండడము, దేహానికి అనారోగ్య సమస్యలు ఉండము, మానసిక క్షోభ ఉండము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండము. అవి ఎవరికి ఉండవండి, నాకు ఉండవా, అందరికీ ఉంటాయి. కానీ మనం చేసేటువంటి పూజల వలన వాటిన్నింటినీ బయటపడచ్చు. మీరు చూడండి, రాహు ఉన్నాడు. రాహు అంటే మనం ఏం చేయాలి? అమ్మవారు పూజ చేసుకుంటాం కదా. అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుతం ఫలితాలు ఉంటాయి కదా. ఈ మానసిక క్షోభ కానీ, అది శారీరక శ్రమ కానీ, అది చిన్న ప్రాబ్లమ్స్ కానీ, దేహానికి అనారోగ్యం కానీ అన్నీ తగ్గడానికి అమ్మవారిని పూజిద్దాం. తప్పే ఉందండి. ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని మీరు పూజించాలండి. మీరు రాశిలో కూర్చుని ఉన్నాడు కదా. అలాగే బుధుడు 4th హౌస్ లార్డ్, ద్వితీయ భవనం వాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, కానీ ఫారిన్ వెళ్తారు. విదేశ పర్యటన ఉంటుంది. ధనయోగం బాగా ఉంటుంది. అంటే మీకు 31వ తారీఖు వరకు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుందండి. 31వ తారీఖు లోపల మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. విద్యలో బాగా రాణిస్తారు. అలాగే కంఠధ్వని బాగుంటుంది. బుధుడు బాగా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి పాటలు పాడే వాళ్ళకి, సంగీతం బాగా డెవలప్ అవుతారని సంగీత సాధన వాళ్ళకి సినిమా ఆపర్చునిటీస్ వస్తాయి. టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతం ఫలితాలు, ధనం కూడా ఉంటుంది. కానీ శనిదృష్టి కాబట్టి కొద్దిగా మీరు ఉన్న చోటు నుంచి కొద్దిగా మూమెంట్ తిరుగుతూ ఉండవలసి వస్తుంది. ఏదైనా 3వ భావంలో గురుశుక్ర బుధులు ఉన్నారు కదండి. ధైర్యం, బాగా ధైర్యంగా ఉంటారు. మీ ధైర్యంగా కానీ మీ తమ్ముడు కూడా ధైర్యం ఇస్తారు, మీ చెల్లెలకి ధైర్యం ఇస్తారు. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని బ్రహ్మాండంగా పెంచేసుకుంటుంటారు. 3వ భావంలో రాహు శుభసూచికం. పైగా 3వ భావంలో రవి అద్భుతం. అంతేకాకుండా మీరు రాశివాడు 3వ భావంలో ఉంటే గురుడు 3వ భావంలో విశేష ఫలితాలు ఇవ్వడండి. శుక్రుడు అయితే చక్కగా ప్రయాణాలు అద్భుతంగా ఇస్తాడు. శుక్రుడు మంచివాడు కాదు. ఏదేమైనా మీ 3వ భావంలో బాగుండడం వల్ల అన్ని రకాల్లోనూ శుభవార్తలు వినడము, కష్టపడి పనిచేయడము, అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ చదువులో ఆటంకాలు ఏర్పడవండి. చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు. అలాగే మీరు వాహన యోగము, గృహయోగము, అలాగే ఆభరణ యోగాలు కూడా ఉంటాయి మీకు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అంటే భూములు కూడా కొనుక్కుంటారు. అలాగే పంటలు పండే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి మీకు ఆడ సంతానం విషయంలో చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు బాగా ఉన్నాయి. పంచమస్థానం బాగుంది కదా. అంతేకాకుండా కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, వాటిలో బాగా పెట్టుబడి పెడుతుంటారు. కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టండి. ఏదైనా సప్తమ స్థానంలో కేతు ఉండడం వల్ల దోషం. అందుకని సుబ్రహ్మణ్య స్వామి పూజ, గణపతి ఆరాధన చేసి చూడండి, అద్భుతం ఫలితాలు ఉంటాయి. గురుదృష్టి ఉంది సప్తమ స్థానానికి. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఎటువంటి ఇబ్బందులు, కోట్లాట్లు, తిట్లు, ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా గురుదృష్టి వల్ల కలిసిపోతారు. ఏ భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అండి మీరు బిజినెస్ పార్ట్నర్స్ కూడా అంతే కలిసిపోతూ ఉంటారు. ఏ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సప్తమ స్థానం బాగుంది కాబట్టి విహారయాత్రలు చేస్తారుండే. మీ ఫైనాన్షియల్గా దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఎంజాయ్ చేయడము, ఆనందంగా ఉండడము, అద్భుతం ఫలితాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు చాలా బాగున్నాయి సప్తమ స్థానం. అలాగే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది. భాగ్యస్థానానికి గురుదృష్టి అంత అద్భుతం అండి. భాగ్యస్థానానికి గురుదృష్టి అంటే ఎప్పుడు భాగ్యం నిండి ఉంటుంది. అంటే ఏంటి? మీరు బాగా చదువుకుంటారు, విదేశీ పర్యటన చేస్తారు, భాగ్యస్థానం అంటే తీర్థయాత్రలు చేస్తారు, మీ గురువుగారిని సందర్శిస్తారు, చేస్తున్న బిజినెస్లు బాగా రాణిస్తారు. ఏ బిజినెస్ అయినా సరే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కానీ, అయితే ఎందుకు చెప్తాను, గురుదృష్టి ఉంది కదా భాగ్యానికి, అందుకని. లేకపోతే బ్యాంకింగ్ రంగంలో కానీ ఇట్లాగా ఫైనాన్స్ రంగం ఎక్కువ. అలాగే బాగా ఎడ్యుకేషన్, విద్యా సంస్థలు, అట్లాగా మీరు ఏ బిజినెస్ ఏ దాంట్లో చేసినా ఆ రంగంలో బాగా రాణిస్తారండి. డబ్బులు బాగా ఉంటాయి. కానీ శనిదృష్టి ఉంది కాబట్టి అంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోకుండా జాగ్రత్త కంట్రోల్గా ఉండి మీ బిజినెస్ కంట్రోల్ చేసుకోండి. దశమంలో చంద్రుడు ఉన్నాడు, పర్ఫెక్ట్. దశమాధిపతి బాగున్నాడు. అంటే మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అనడంలో సందేహం లేదండి. ప్రయాణాలు చేస్తారు కూడా. చాలా బాగుంది. 10th హౌస్లో మీ ఆడవాళ్ళకి చెప్తున్నానండి, లేడీస్ కూడా చంద్రుడు ఎంత బాగున్నాడు కాబట్టి మంచి విశేషమైన యోగము, సంపదలు కలుగుతాయి. 11 భావం గురుడు చూస్తున్నాడు కదా, భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, భాగ్య లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. మీరు భగవంతుడి దయ వలన మీ చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతున్నాయి, బాగుంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి. 11 భావం మీ అన్నయ్యకి బాగుంటుంది తెలుసండి. మీ అన్నయ్యకి కానీ అక్కయ్యకి కానీ చాలా బాగుండడము, విశేష సంపదలు కలగడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. గురుడు 3వ భావం ఉన్నంతసేపు మీకు ధైర్యం. 9వ భావం 11వ భావం బాగుంది. తండ్రి గారికి బాగుంటుంది, ముఖ్యంగా ధైర్యంగా ఉంటారు. ఆయనకి తండ్రి గారికి భాగ్యస్థానం బాగుంది కదా, భాగ్యాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి ధైర్యంగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. కాబట్టి మీ ఒక్కటే ఏంటంటే శని 12వ భావంలో శని. కాబట్టి ఆ శనిని మీరు కంట్రోల్ అంటే మీరు ఆయన కంట్రోల్లో ఉన్నారు కాబట్టి శనిని నిర్లక్ష్యం చేయకూడదు. నేను చెప్పేది ఏంటంటే భయపడద్దని కాదు, భయపడమని కాదు, భయపడాలి.
కాబట్టి శనీశ్వరుని ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః పూజిస్తామండి, తప్పేమండి. కాబట్టి శనీశ్వరుడికి ఎంత వీలుంటే అంత పూజలు చేసుకోండి, ఆంజనేయ స్వామి పూజలు చేసుకోండి. సో ఎన్ని యోగాలు మీకు ఉన్నాయి. కానీ అవరోధం కలగకుండా శని ఉన్నాడు, అవరోధం కలిగిస్తుంటాడు. ఆ శనిని కూడా మనం తృప్తిపరిచి ముందుకు వెళ్ళాలి తప్ప వెనకుండిపోకూడదు మనం. కాబట్టి మీరు చేస్తారనుకోండి, సో మీకు అన్ని రంగాల్లో అద్భుతం ఫలితాలు ఉన్నాయి. మీరు విజయం సాధించాలని, అన్ని రంగాల్లో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.